గుణం ఏంటంటే చెప్పనా ప్రియులరా, మీరు ఆయన మాట విని ఖచ్చితంగా నడవాలి, కానీ ఎడారిలో సెలయేర్లు పుట్టిస్తారు ఆయన. ఎందుకంటే మనకు చాలా క్లియర్గా చెప్పారు, ఇజ్రాయెల్ ప్రజలను మరి తీసుకొని వస్తున్నప్పుడు ఎడారి ప్రాంతంలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి నీళ్లు తక్కువ చేయలేదంట, ఆహారం తక్కువ చేయలేదంట, బట్ట తక్కువ చేయలేదంట, చెప్పులు అరిగిపోలేదంట, మేఘస్తంభాన్ని అలాగే ఉంచారు, అగ్నిస్తంభాన్ని అలాగే ఉంచారు. అంతా ఎక్కడ జరిగింది? ఎడారి ప్రాంతంలో. అంటే ఎడారి ప్రాంతంలో చేయగలిస్తే ఇక్కడ మనం చేయరు? ఆయన నిశ్చయంగా చేస్తారు కదా. ప్రియులారా, వీళ్ళైతే ఇద్దరు స్త్రీలు, ఇద్దరు ఆడకూతుర్లు మాట్లాడుకున్నారంటే మనకి ఇంకా వంశం ఉండదు, మనకి పెళ్ళిళ్ళు ఉండవు, మనకి ఇంక పిల్లలు కూడా పుట్టరు. మరి ఏదైతే ఉన్నారో తండ్రినే మనం కూడదామని చెప్పి వాళ్ళు ఆలోచన చేసంట తండ్రిని కూడారంటే ఇద్దరు స్త్రీలు. అటు తర్వాత వాళ్ళ పిల్లల్ని కన్నారంట. అదే మోయాబు సంతతి అయిపోయింది. మోయాబు సంతతికి ఇప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలకి ఇంకా పడనే పడదు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే వాళ్ళ యొక్క అపనమ్మకము, అవిశ్వాసము ఎలా ఏర్పాటు చేయబడిందంటే వాళ్ళు వినేటి వారు కాదంట. వాళ్ళు చెప్పండి.